హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరూ కూడా మన తెలుగు జై ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, ఐ ఆడిబుల్ అండ్ విజిబుల్? ఎస్, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మన జేఈ బ్యాచ్ ఏదైతే ఉందో అది ఇంగ్లీష్లో ఇప్పుడు స్టార్ట్ కూడా అయిపోయింది. కాబట్టి ఒకవేళ పిల్లలు ఎవరైతే జాయిన్ కావాలని అనుకుంటున్నారో పిల్లలు, యూ కెన్ జాయిన్ ద గ్రూప్. ఆ గ్రూప్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఈరోజు మీతోటి డిస్కస్ చేయబోతున్నాను. అండ్ దీని తర్వాత వెంటనే మనకు 11th క్లాస్ 1Aకి సంబంధించిన ఐపీఈ, అందులో క్రామర్స్ రూలు, గాజోడ్ అని మెథడ్ ఏవైతే ఉన్నాయో అవి మనం డిస్కస్ చేయబోతున్నాం. కొన్ని క్వశ్చన్స్ నేను చేస్తాను, కొన్ని క్వశ్చన్స్ మీకు హోంవర్క్ లాగిస్తాను, సచ్ దట్ మీరు ఆ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం జే గురించి మాట్లాడుకుంటాం కదా, ఈ బ్యాచ్ గురించి మీకు ఆల్రెడీ తెలుసా? చాలా మంది పిల్లలకి తెలిసి ఉండక కూడా పోవచ్చు. బట్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ బ్యాచ్ ఏంది, దాని వివరాలు ఏంది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి, ఓకేనా గైస్? రైట్. ఇందులో అసలుకు మన దగ్గర కేవలం 45 రోజులే మిగిలిపోయి ఉంది. ఒకవేళ మనం జేఈ మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుదాం అనుకుంటే మాత్రం మన దగ్గర కేవలం 45 డేసే ఉంది, అంటే 7 వీక్స్ మాత్రమే ఉంది. కెన్ ఐ స్టిల్ క్రాక్ జేఈ? చాలా మందికి డౌట్ ఉంటుంది. కిరణ్ సార్ని కూడా అడుగుతూ ఉంటారు, సార్ నేను ఇప్పటి స్టార్ట్ చేస్తే చేయగలుగుతానా లేదా అని చెప్పి మీరు చాలా మంది అడుగుతూనే ఉన్నారు. అది అందరికి ఉండే డౌటే. కెన్ యూ క్రాక్? చేయగలుగుతావా లేదా అనేది నీ ప్రియారిటీ పైన బేస్ అయ్యి ఉంటుంది. ఒకవేళ నువ్వు నిజంగా చేయాలనుకుంటున్నావు, నేను మొత్తానికి రెడీ అయిపోయి ఉన్నాను సార్ అని అనుకుంటే నో ప్రాబ్లం, నీకు ఎటువంటి ఎవరి గైడెన్స్ అవసరం లేదు, నువ్వు రెడీగా ఉన్నావు కాబట్టి కెన్ డూ దిస్. సార్ నేను అసలు ఈ సంవత్సరం రాయొద్దు అనుకుంటున్నాను సార్, కేటగిరీ పిల్లలు కొంతమంది ఉంటారు. సార్ నేను రాద్దామని అనుకుంటున్నాను బట్ కన్ఫ్యూజన్లో ఉన్నాను సార్, ఫుల్గా కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నా, ఇప్పుడు ఏం చేయాలి ఏంది అని తెలవని పిల్లలు ఇంకొంతమంది ఉంటారు. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటారు. సి కేటగిరీ కిందనే ఎక్కువ పిల్లల మంది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే వేదాంతు మనకి సరికొత్త ఒక బ్యాచ్ తోటి ముందరికి రాబోతుంది. అందులో టెస్ట్లు ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ ఉంటాయి, ఇండియాలో ఉన్న బెస్ట్ టీచర్స్ మీకు టీచ్ చేస్తారు, అన్లిమిటెడ్గా డౌట్ సాల్వింగ్ ఉంటాయి, పర్సనల్ టీచర్ని కూడా అసైన్ చేస్తారు. అండ్ స్టడీ మెటీరియల్, మీకు తత్వ మెటీరియల్ ఏదైతే ఉందో అది పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు ఇవ్వబడుతుంది. కేవలం ఇలాంటి వాటితోటి చదువుకునే చాలా పిల్లలు మనకి ఆల్ ఇండియా ర్యాంక్ 21, 28 వీళ్ళందరూ కూడా కేవలం ఆన్లైన్లో చదువుకొని ర్యాంకులు సాధించిన పిల్లలు. ఓకే, మన ఆనంద్ ప్రకాష్ సార్ తెలుసు కదా, కొత్తగా ఒక న్యూ ఇన్వెన్షన్ తోటి ముందుకు వచ్చారు, దట్ ఈస్ క్రాష్ ప్లస్. క్రాష్ ప్లస్ అంటే కేవలం ఆఫ్లైన్లోనే దొరికే ఏదైతే పర్సనల్ టీచింగ్ కేర్ ఏదైతే ఉందో దాన్ని ఆన్లైన్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ సార్ క్రాష్ ప్లస్ అనేది మన ముందరికి తీసుకొని వచ్చారు. ఇందులో ఏంటంటే ఒక పర్సనల్ టీచర్ని అసైన్ చేస్తారు, డైరెక్ట్గా 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది స్టూడెంట్ అండ్ టీచర్. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు టీచర్ తోటి డిస్కస్ చేయొచ్చు. అండ్ ఏమైనా గైడెన్స్ కావాలన్నా కూడా టీచర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది పర్సనల్ టీచర్ మెంటరింగ్ అనమాట. స్టూడెంట్, డూ యూ నో వాట్ ఈస్ ద మినిమం స్కోర్ రిక్వైర్డ్ టు క్లియర్ జేఈ మెయిన్స్? జేఈ మెయిన్స్లో అసలు మినిమం ఎంత రావాలో తెలుసా లేదా? చాలా మంది పిల్లలకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సార్ నాకు నేను ఈ కేటగిరీ కింద వస్తాను సార్, ఆ కేటగిరీ సార్, జనరలైజ్డ్గానే చెప్పండి, ఎన్ని మార్క్స్ వస్తే మనకు వచ్చే ఛాన్స్ ఉంది బాబు. ఒకవేళ మీరు స్కోర్ చూసుకున్నట్లయితే జేఈ మెయిన్ కట్ ఆఫ్ స్కోర్ అనాలిసిస్ ఒకవేళ చూసినట్లయితే జనరల్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ ఒకవేళ మీరు చూసినట్లయితే 2019 నుంచి 2020 వరకు చూడండి, డ్రాస్టికల్గా ఏమవుతుంది, ఇవి రెండు కరోనా ఎఫెక్టెడ్, వీటిని వదిలేసేయండి. 2020లో కూడా సగం కరోనా వచ్చింది, 21, 22 మొత్తం కరోనా ఎఫెక్టెడ్. 2019, 2023 మాత్రమే మనం గెయిన్ చూసుకోవాలి. జనరల్లో 90.78% రావాలి, ఈడబ్ల్యూఎస్లో 75.62% రావాలి, ఓబీసీ ఎన్సీలు అయితే 73.61% రావాలి, ఎస్సీ అయితే 51.98% రావాలి, ఎస్టీ అయితే 37.23% రావాలి. ఇది 2023. 2024లో ఇంకొద్ది కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి ఈ పర్సంటైల్ సరిపోవు, ఇంకొంచెం ఎక్కువ కావాలి. అంటే వీళ్ళకి ఇక్కడ జనరల్ వాళ్ళకి 91 ఉందిగా, అప్రాక్సిమేట్లీ 92నో 92.5 రావాల్సి వస్తుంది, ఈడబ్ల్యూఎస్లో 77-78% రావాల్సి వస్తుంది, ఓబీసీలో 75-76 రావాల్సి వస్తుంది, ఎస్సీలో 54-53 రావాల్సి వస్తుంది, ఎస్టీలో 39-40 రావాల్సి వస్తుంది. ఇక్కడ కంపల్సరీగా కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి తప్పనిసరిగా కట్ ఆఫ్ అనేవి ఈసారి కంపల్సరీగా పెరుగుతాయి. ఇది మీకు తెలిసిన విషయమే. సరే సార్, ఒకవేళ నేను 90% తెచ్చుకోవాలంటే నాకు 100 to 80 to 100 మార్క్స్ వస్తే సరిపోతుందా అనే డౌట్స్ చాలా మంది కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. బట్ వాట్ మార్క్స్ షుడ్ వి స్కోర్ టు అచీవ్ 90%? 80 to 100 మార్క్సా? 80 to 100 మార్క్స్ మధ్యలో వస్తే మనకి వస్తుందా? 90% వస్తుందేమో, కానీ ఈ 90% తోటి మనకి ఎన్ఐటీలలో సీట్ వస్తుందా అంటే రాదు. తప్పనిసరిగా మనం కంపల్సరీగా మినిమం కట్ ఆఫ్ అనేది ఏదైతే ఉందో అది ఒకటే దాటం కాదు, తప్పనిసరిగా ఒక ఎన్ఐటీలో జాయిన్ కావాలంటే ఎంతైతే
పర్సంటైల్ తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ పిల్లలు ఉన్నారు 97+ తీసుకొని రావాలి, ఓబీసీ పిల్లలు ఉన్నారు 95+ తీసుకొని రావాలి, అట్లానే ఈడబ్ల్యూఎస్ పిల్లలు 95+ తీసుకురావాలి. సో అట్లానే ఎస్సీ ఎస్టీ పిల్లలకి మినిమం 90% దాటాలి. అలా అయితేనే ఎన్ఐటీలలో సీట్లు వస్తాయి. మరి జస్ట్ కట్ ఆఫ్ చూసుకొని మనం ముందుకు పోతే కుదురుతుందా? కుదరదు. అంటే ఏం చేయాలి? మనం సపరేట్గా ఒక కోచింగ్ అనేది ప్రారంభించాలి. నేను ఆల్రెడీ చెప్తున్నాను యూట్యూబ్లో, కానీ కొంతమంది పిల్లలకి పర్సనల్గా కోచింగ్ కావాల్సిన వాళ్ళు ఉంటారు. సార్ నాకు తప్పనిసరిగా సపరేట్గా కోచింగ్ కావాలి సార్ అనుకునే పిల్లలు ఉంటారు. సో ఒకవేళ అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం మీకు సపరేట్గా కొన్ని స్ట్రాటజీస్ తోటి మీరు ఇలాంటి స్టూడెంట్ మీకు ఇలా చదివితేనే మీకు యూజ్ అవుతుంది అనే ఒక సపరేట్ స్ట్రాటజీస్ తోటి మీకు వేదాంతులో ఒక మంచి బ్యాచ్ ద్వారాగా మీకు కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది. సో ఇందులో ఏవేవైతే ఎక్కువ ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఉన్నాయో మనం వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో తక్కువ క్వశ్చన్స్ వచ్చే, ఇప్పుడు నేను చెప్తున్నాను అవెంజర్స్ ఎట్లానో అట్లానే, సో తక్కువగా వచ్చే వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా ఎక్కువగా వచ్చే వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ మనం ముందరకు పోవాలి. సో అలాంటి ఒక స్ట్రాటజీ తోటి మనం ముందరకు పోయేటట్టుగా వేదాంతు వాళ్ళు మనకి కొద్దిగా గైడెన్స్ అనేది, పర్సనల్ టీచర్, ఒక టీచర్ వచ్చి నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా నిన్ను గైడెన్స్ ఇచ్చుకుంటా నీకు ముందరకు పంపిస్తూ ఉంటాడు. అది పర్సనల్ టీచర్ అయితే ఉంటే మాత్రం. సో అది క్రాష్ ప్లస్ కోర్స్ అనమాట. దీంట్లో ప్రాక్టీస్ ఉంటుంది, అసైన్మెంట్ అనేది రెండు కలిపి ఉంటాయి ఇందులో. సో ప్రాక్టీస్ సెషన్స్ వచ్చేసి మీకు తత్వా బుక్ పీడిఎఫ్ అసైన్మెంట్స్ ఇస్తాడు, రివిజన్ కూడా జరుగుతుంది అనమాట ఇందులో ప్రాక్టీస్ సెషన్స్లో. అండ్ అలానే మీకు ఆల్రెడీ తెలుసు పీడిఎఫ్ సొల్యూషన్స్ టు ఆల్ ఎక్సర్సైజ్, మీకు ఏదైతే ఎక్సర్సైజెస్ ఇచ్చారో గ్రేడెడ్ ఎక్సర్సైజెస్ వాటన్నిటి కూడా సొల్యూషన్స్ కూడా దొరుకుతాయి. కన్సైజ్ థియరీ ప్లస్ కాన్సెప్ట్ వీడియో, సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ అండ్ పీవైక్యూస్. సో వీటి కోసమే పిల్లలు బాగా కష్టపడతా ఉంటారు. ఇవన్నీ కూడా మీకు అక్యుములేట్ అయ్యి ఒక దగ్గరే ఒక కోచింగ్ లాగా కావాలి అని అనుకుంటే మాత్రం మన దగ్గర ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది ఇందులో. అది వచ్చేసి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది జేఈ క్రాష్ కోర్స్. ఎస్, సో జేఈ క్రాష్ కోర్స్ ఏదైతే ఉందో ఇన్ ఇంగ్లీష్లో ఉన్న జేఈ క్రాష్ కోర్స్, సో అది మనకి ఇప్పుడు వేదాంతు ఆఫర్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు చూసినట్లయితే మన దగ్గర ర్యాంక్స్ చూస్తే నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ వచ్చాయి. మనకి ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్న పిల్లలకి చాలా మందికి మంచి మంచి ర్యాంక్స్ వచ్చాయి. సార్ ఆన్లైన్లో ఇది సాధ్యమవుతుందా అని అనుకునే పిల్లలు ఉంటారు. చాలా అంటే చాలా ర్యాంక్స్ వచ్చాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బెంగాల్ ఎగ్జామ్ ఉన్నది, దాంట్లో కూడా సూపర్ డూపర్గా ర్యాంకులు తీసుకొని వచ్చారు. సరే సార్, మరి మాకు ఎవరు సార్ ఇన్ ఇంగ్లీష్ మాస్టర్ టీచర్స్ ఎవరు సార్, ఆ కోర్సు డీటెయిల్స్ ఏంది సార్ అంటే చెప్తాను చూడండి బాబు. మీకు మండే టు సాటర్డే వరకు ఒకసారి మీరు సిలబస్ చూసుకుంటే, అది మన క్లాసెస్ కనుక చూసుకుంటే 5:45 to 7:45 వరకు, తర్వాత 8 to 10 వరకు. సో ఈ రెండు సెషన్స్లో మనకి ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే క్లాసెస్ ఉండబోతున్నాయి. అంటే మ్యాథ్స్ 3, కెమిస్ట్రీ 3, ఫిజిక్స్ 3 క్లాసెస్ ఉండబోతున్నాయి. 10-2 షెడ్యూల్ అనమాట ఇది. సో దీని తర్వాత మనకి టీచర్స్ ఎవరు సార్ అంటే బాబు, మన మాస్టర్ టీచర్స్ వచ్చేసి కెమిస్ట్రీ లవ్ మోహన్ సార్, మెహన్ సార్, ఫిజిక్స్ వచ్చేసి చరణ్ సార్, మ్యాథ్స్ వచ్చేసి అమిత్ కుమార్ సింగ్ సార్. సో వీళ్ళు మనకి ఇంగ్లీష్లో టీచ్ చేస్తారు. సో వీళ్ళు మంచి మాస్టర్ టీచర్స్. సో వీళ్ళ దగ్గర ఒకవేళ మనం కోచింగ్ తీసుకుంటే డెఫినెట్గా మనకి దానివల్ల యూజింగ్ ఉంటుంది. అండ్ నా గురించి మీకు ఆల్రెడీ తెలుసు. సో ఐఎమ్ కిరణ్ కుమార్ తుడిమల్ల ఫ్రమ్ ఐఐటి మద్రాస్, ఎంఎస్సీ చేశాను. సో ఒకవేళ మీరు ఇందులో 50% డిస్కౌంట్ పొందాలంటే మాత్రం కేకేటీ Pro 20 అని చెప్పి కింద లింక్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్లో. ఒకవేళ ఎవరైతే పిల్లలు దీన్ని పర్చేజ్ చేయాలని అనుకుంటున్నారో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, దానిపైన క్లిక్ చేయండి. అంటే సార్ నాకు ఒక మంచి గైడెన్స్ కావాలి సార్, పక్కాగా నాకు ఒక షూరిటీ, ఎస్ ఇట్లానే వెళ్ళు నీకు అవుతుంది అని చెప్పి నన్ను పక్కనే ఉండి గైడ్ చేసే ఒక టీచర్ పక్కనే ఉండి నేను చదువుకోవాలని అనుకుంటున్నాను సార్ అనుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు ఇది బెస్ట్ ఆప్షన్. అంటే సొంతంగా నువ్వు ఓన్గా నేర్చుకోలేవు, ఒకలా సహాయం కంపల్సరీగా కావాలంటే నీకు ఏ క్లాస్గా పనికొస్తుంది, ఇది ఏ క్లాస్గా పనికొస్తుంది. సో ఇందులో కూడా 50% డిస్కౌంట్ కావాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ల పైన క్లిక్ చేయండి. మీరు ఏ కోడ్ వాడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీరు మొబైల్ నెంబర్ పెట్టగానే అదే ఆటోమేటిక్గా కేకేటీ Pro 20 అని తీసుకుంటుంది. సో దీని అమౌంట్ వచ్చేసి ఎంత ఉంటుంది సార్ అని అంటే అమౌంట్ మొత్తం యాక్చువల్గా 12,000 అమ్మ. అమౌంట్ ఎంత యాక్చువల్గా 12,000 రూపీస్. ఈ 12,000 రూపాయలు ఇప్పుడు మీకు 50% డిస్కౌంట్ వచ్చేసి ఇది కేవలం 6,000 రూపీస్కి మాత్రమే మీకు అవైలబుల్గా ఉంటుంది. దిస్ ద ప్రైస్. సో 50% డిస్కౌంట్ పోయి 12,000 కాస్త కేవలం 6,000 లాగా మారిపోతుంది. సో కావాలంటే మీరు ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చేసేయండి. సార్ ఇది కేవలం మాకు ఫస్ట్ మెయిన్స్ కోసమేనా సార్ అంటే కాదమ్మా, ఏప్రిల్లో మీరు చేయబోయే మెయిన్స్ కూడా దీని కోచింగ్ ఉంటుంది, అడ్వాన్స్ కూడా దీని యొక్క కోచింగ్ ఉంటుంది. జేఈ అంటే అడ్వాన్స్ వరకు మే 26వ తారీఖు వరకు మీకు దీనికి సంబంధించిన కోచింగ్ అనేది ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటుంది. ఓకేనా? సో కావాలనుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి ఒకసారి మీరు దానిపైన క్లిక్ చేసేసేయండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్, థ్యాంక్ యూ ఆల్, బాయ్ ఎవ్రీవన్. మనకి నెక్స్ట్ క్లాస్ ఇంకోటి ఉంది, అందులోకి వచ్చేసేయండి. దట్స్ ఆల్ నౌ.